నీకు తెలుసా? గుట్ట కాల్చి మొగాలేయడం చాలా ఈజీ ఎవరికైనా. ఒకసారి అధికారుల కాడికి పోయి ఏముంది ఏమి లేదు, ఈ మైళ్ళకి ఏముంది ఏం లేదు, అయినా ఆ పని ఎవరు చేయాలా? నిజంగా లీజ్ అయిపోయింది, అవి ప్రభుత్వ భూములు, దాని బాధ్యత ఎవరిది? ఎవరు చేయాలా? ఎవరు చేయాలా? అధికారులు చేయాలా. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, లేదా ఎవరైనా కానీ దీనికి ఏమి సంబంధం? నీ కోసం ప్రాణాలు వదిలి పనిచేసిన నర్సరావుపేటలో వాళ్ళే గాలి వదిలేసి ఫోన్ ఎత్తకుండా మద్రాసులో అడక్కన అవుతున్నాం. 15 ఏళ్ళు నీ కోసం కుటుంబాలు సైతం పక్కన పెట్టి పనిచేసిన కార్యకర్తలు తడిగుడితో గొంతు కోసే దుబాయ్లో పోయి నీవు సంపాదించిన ఆస్తిని దాచిపెట్టేదని ప్రయత్నం చేస్తావు. నీ కోసం పనిచేసే నీ పార్టీ పత్రిక సాక్షి విలేకరు జైల్లో ఉంటే కనీసం నువ్వు చూసేదానికి నీకు సాక్షి చిన్నపాటి విలేకరి మధ్య తరగతి కుటుంబీకుడు 15 రోజులు జైల్లో ఉంటే కనీసం చూసేదానికి లేదు. ఇక్కడే బాలాజీనగర్ లో ఈ రోడ్డు అవుతూనే ఉంటుంది ఒక కార్యకర్త బాలకృష్ణారెడ్డి ఎవరైనా చెప్తారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బిల్డింగ్ పాల్గొట్టారు. 15 ఏళ్ళు పనిచేశాడు కార్యకర్త. మీకు ఒక కార్యకర్త పేరు చెప్తున్నా, బాలకృష్ణారెడ్డి. ఇక్కడే వాళ్ళ ఆయన పేరు సుబ్బారెడ్డి, చికెన్ స్టాప్ సుబ్బారెడ్డి అంటారు. మేము రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి చిన్న పిల్లోడప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్ ఉంటాడు. అన్నా 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 అంట పనిచేశాడు. కనీసం ఫోన్లో కూడా పలకరించిన దాఖలా. నీ బ్రతుకే సైదాపురం వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన సమాధానం చెప్పాలంట, ఈయన టైం చెప్పాలంట, ఈయన ప్లేస్ చెప్పాలంట. నువ్వెవడో అసలా? ఎవడు నువ్వెవడివి అసలు అంట? దేనికి చెప్పాలి నీకు? నీకేమి సంబంధం ఉంది? ఎట్టపోయినాయి ఇంతకుముందు మాట్లాడిన ప్రగల్భాలు? ఎట్టపోయినాయి శంకరా? ఎట్టపోయినాయి? ఎట్టపోయినాయి అని అడుగుతున్నా. నువ్వు భీమ్లా నాయక్ కాదు, ఇంకోటి. ఎట్టపోయినాయి అని అడుగుతున్నా. ఒక్క మాట 2 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారి గురించి కానీ ఒక మాట. అంత భయమా? అంత అసలు మీరు ఆశ్చర్యం. గతంలో నేను చెప్పున్నా, తిరగని ఇల్లు లేదు, ఎక్కని గడప లేదు ఒక పార్టీలో చేరేదాన్ని. ముందు నా కార్పొరేటర్లు పంపిస్తాను, తర్వాత నేను వస్తానని. నీకో దండం. సర్వనాశనం చేసావు ఆ పార్టీని. అక్కడుండి నిన్ను ఎమ్మెల్యే చేస్తే, మంత్రి చేస్తే సర్వనాశనం చేసావు ఆ పార్టీని జిల్లాలో. మళ్ళా నీ పాదం మాకాడిందుకు నాయనా, నీకో దండం మహాప్రభు అని ఆ మంగళం సింహ నీడలు కూడా రానిలా. ఎంత మంది ఉంటే అంతమంది తిరిగాడు. ఈయన పాపం గుండె తీస్తే జగన్మోహన్ రెడ్డి, గుండె మూస్తే జగన్మోహన్. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాకు జగనన్న. రేపు 5వ తారీఖుకి సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ అయ్యి జూన్ 5కి. ఎట్టపోయావు నాయన మంగళసీనా? ఎట్టపోయావు? ఒక్కొక్కడికి చూపిస్తా. మీ అందరి దగ్గర ఉన్నాయి వీడియోస్, మీ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కడికి చూపిస్తా. ఏమి చూపిస్తాడు? మేమేమి చూడాలా? మీరేమి చూడాలా? చెప్తే ఇంకేమన్నా